శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. వేదం ప్రమాణవాక్కు మనకి. ఆ వేదం 84 లక్షల జీవరాశుల్లో 3 ప్రాణులను ఉత్కృష్ట ప్రాణులు అని పిలిచింది. ఉత్కృష్ట ప్రాణులు అంటే చాలా గొప్పవి అంది. ఏ కారణం చేత వీళ్ళు ముగ్గురు గొప్పవారు అని అడిగారు. అడిగితే వేదం ఈ ముగ్గురు ద్వైపములు అంది. ద్వైపం అంది. ద్వైపం అంటే ఏదైనా పుచ్చుకోవాలి లోపలికి అంటే 2 అంచెలలో తీసుకోవాలి. ఒకరికి ఇచ్చేయాలి అంటే ఒక అంచెలో ఇచ్చేస్తే అటువంటి ప్రాణులని ద్వైపములు అంటారు. తప్ప ఒక అంచెలో లోపలికి పుచ్చుకుని ఇచ్చేటప్పుడు 2 అంచెల్లో ఇచ్చిందనుకోండి హీన ప్రాణి అని గుర్తు. 2 అంచెలలో లోపలికి పుచ్చుకొని ఒక అంచెలో బయటికి ఇచ్చే ప్రాణులు అన్ని ప్రాణులలో 3 ఉన్నాయి. 1 మనుష్యుడు, 2 కోతి, 3 ఏనుగు, 4 లేదు. నేను చెప్పట్లేదు, వేదం చెప్పింది ఈ మాట. ఎందుకని? నేను అన్నం తినాలనుకోండి, లేకపోతే నేను పండు తినాలనుకున్నాను అనుకోండి, ముందు చెయ్యి పెట్టి పండు పట్టుకోవాలి. 1 తెచ్చి నోటి దగ్గర పెట్టుకోవాలి. 2 అంచెల్లో కదుపుచ్చుకుంటున్నాను. అన్నం తినాలి, చెయ్యి పెట్టి అన్నం ముద్ద తీయాలి, అప్పుడు నోట్లో పెట్టుకోవాలి. 2 అంచెలు. నేను మీ దగ్గర నుంచి ఓ యాపిల్ పండు పుచ్చుకోవాలి, నేను ఇలా తీసుకోవాలి, నా దగ్గర పెట్టుకోవాలి. 2 అంచెలు. పుచ్చుకోవాలంటే 2 అంచెలు. ఇవ్వాలంటే నేను మీకు పండు ఇచ్చేయాలనుకున్నాను అనుకోండి, ఇలా తీసి ఇచ్చేస్తాను. ఇచ్చేసేటప్పుడు 1 అంచె, పుచ్చుకోవాలంటే 2 అంచెలు. అంటే పుచ్చుకోవడం తక్కువ పుచ్చుకో, ఒకరికి పెట్టుకోవడం ఎక్కువ పెట్టుకో. ఇది సహజంగా ఉన్న ప్రాణులు ఏవి అంటే 2. కోతి అంతే, చేత్తో ఒకసారి పుచ్చుకుని నోట్లో పెట్టుకు తింటుంది. అదే కాలుగా వాడుకుంటుంది, మళ్ళీ ఇలా పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. ఏనుగంతే, తొండంతో పట్టుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది. ఇచ్చేయాల్సి వచ్చింది అనుకోండి, అక్కడ ఉన్న అరటిపళ్ళ అత్తలం తీసి ఇలా ఇచ్చేస్తుంది. ఇవ్వడం 1 అంచె, పుచ్చుకోవడం 2 అంచెలు. అసలు మనిషి బతుకు ఎలా ఉండాలో చెప్పేటటువంటివి, అలా బ్రతికేటటువంటివి చెయ్యడంలోనే, ఇలా చెయ్యడం ద్వారా నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకో అన్నది అంతర్లీనంగా ఉండేటటువంటి ప్రాణులు. అటువంటి శరీరాలు ఈ 2 అంచెలలో పుచ్చుకునేవి, 1 అంచెలో ఇచ్చేవి 3 ప్రాణులే. అందులో ఏనుగు 1. అందుకే ఏనుగు ముఖానికి అంత ప్రశస్తి వచ్చింది, ద్వైపం కాబట్టి. అందుకని మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య. అంతేనా? కాదు. మహాదంతి అంటే పెద్ద ఏనుగు. ఏనుగు ముఖాన్ని మీరు తెలిసి కానీ తెలియక కానీ చూశారనుకోండి. అందుకే పూర్వం మహారాజుల ఇంటి ముందు ఎప్పుడూ కూడా ఏనుగులు నిలబడి ఉండేవి. ఎక్కడో ఏనుగుల శాలలో కట్టడం కాదు, మహారాజు ఇంటి ఎదురుగుండా ఏనుగులు ఎప్పుడు ఘీంకరిస్తుంటాయి. రావణాసురుడు పరమశివుడు మీద స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి దానికి ఫలశ్రుతి చెప్పాడు. ప్రతిరోజు ప్రదోష వేళలో ఎవరు ఈ స్తోత్రం చదువుతారో వాళ్ళ ఇంటి ముందు ఏనుగులు తొండములెత్తి ఘీంకరిస్తుంటాయి అన్నాడు. ఏనుగు ప్రతిరోజు చూడబడినా, ఏనుగు కనపడినా, ఆఖరికి కలలో ఏనుగు కనపడ్డా అది ఏదో విశేషమైన అదృష్టాన్ని కటాక్షిస్తుంది. ఏనుగు ముఖాన్ని ఒకసారి చూస్తే చాలు, ఐశ్వర్యం కలుగుతుంది, పీడ పోతుంది. అంత గొప్పది ఏనుగు. ఎందువలన అంటే ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఒక చక్రవర్తి వెళ్ళాలి అంటే ఏనుగు యొక్క కుంభస్థలానికి దగ్గరగా అంబారీ కట్టి కూర్చోపెడతారు. ఎందుకని? ఆయన చక్రవర్తి కాబట్టి లక్ష్మీ స్థానం మీద పెడతారు. ఒక మహావిద్వాంసుడు ఉన్నాడు అనుకోండి, అంతటి మహావిద్వాంసుడు అంటే ఆయన్ని గౌరవించాలి అంటే ఏనుగు మీద కూర్చోపెట్టి పురవీధులలో ఊరిరిగింపు చేస్తారు. గజారోహణం చేశారండి ఆయనకి అంటే ఏనుగు ఎక్కించారండి ఆయన్ని అంటారు. ఏనుగు ఒక్కటే అంత ఉత్కృష్ట ప్రాణి. లక్ష్మీ స్థానం కుంభస్థలంలో ఉంటుంది. 5 చోట్లే ఉంటుంది లక్ష్మీదేవి. 1 ఏనుగు కుంభస్థలం, 2 ఆవు యొక్క వెనక తట్టు, 3 తామర పువ్వు, 4 మారేడు దళం యొక్క వెనుక భాగం, అంటే ఈనెలు ఉంటాయే ఆ ఈనెలు ఉన్నటువంటి ప్రాంతం, 5వది పెళ్ళైనటువంటి ఆడది అంటే సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. బొట్టు ఇక్కడ పెట్టుకుంటారు, మంచిదే, ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ బొట్టు ఉంది అంటే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. భర్తకి లక్ష్మి ఎందుకు ఉంటుంది అంటే భార్య ఇక్కడ బొట్టు పెట్టుకుంటుంది కాబట్టి. సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం లక్ష్మీ స్థానం.
ఈ 5 లక్ష్మీ స్థానాలు. అందులో ఏనుగు కుంభస్థలము ఒకటి. ప్రతిరోజు తెలిసి కానీ తెలియక కానీ ఏనుగు ముఖం వంక ఓసారి చూశారనుకోండి, అలక్ష్మి తొలగిపోతుంది, లక్ష్మి కటాక్షిస్తుంది. అంటే ఏది దరిద్రాన్ని కల్పిస్తుందో, ఏది దురదృష్టాన్ని ఇస్తుందో అది దూరంగా వెళ్ళిపోతుంది. ఏది కలిసి వచ్చేట్టు చేస్తుందో అది కలిసి వచ్చేటట్టు చేస్తుంది. ఇది దేని వలన సంభవము అంటే ఏనుగు యొక్క ముఖాన్ని చూడడం వల్ల సంభవం. ప్రతిరోజు ఏనుగు ముఖం మనకు ఎలా కనపడుతుంది? అందుకే తాను దేవతాస్వరూపమై ఏనుగు ముఖంతో నిలబడ్డాడు ఆయన. మనం ఆదౌ పూజ్యో గణాధిప, ఒక్కసారి విఘ్నేశ్వరుడి మూర్తి వంక చూసి ఇలా నమస్కారం చేశామనుకోండి, ఏనుగు ముఖాన్ని తెలిసో తెలియకో మీరు చూశారు కాబట్టి దురదృష్టం పక్కకెడుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. అంతటి అనుగ్రహాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు అంటే ఒక్క ఏనుగు ముఖంతో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడి వలన మాత్రమే సంభవం అవుతుంది. అందుకే శ్లోకం పూర్తి చేస్తూ కళ్యాణ రూప అన్నారు శంకరాచార్యులు వారు. కళ్యాణ రూప అంటే చూసినంత మాత్రం చేత ఎవరు శోభనములను ఇవ్వగలరో, ఎవరు శుభములను కటాక్షించగలరో అటువంటి వాణ్ణి కళ్యాణమూర్తి అని పిలుస్తారు. అంటే మనకి శుభములను ఇవ్వగలిగిన వాడు. ఆయనకి మీరు ప్రత్యేకంగా ఇంకా ఏం చేశారు అన్నదాంతో సంబంధం ఉండదు. మీరొక్కసారి ఆయన వంక చూస్తే చాలు, ఆయన సమస్త అనుగ్రహములను ఇచ్చేస్తారు. అలా ఇవ్వగలిగినటువంటి కళ్యాణ రూపం ఉన్నవాడు కాబట్టి ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య, అంత గొప్ప ఏనుగు ముఖంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంతేనా దాని విశేషం? కాదు. అందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది. ప్రాణులన్నిటిలోకి పెద్ద ప్రాణి ఏది అంటే ఏనుగు. కానీ దానికి ఒక గొప్ప వైభవం కూడా ఉంది. బుద్ధి అన్ని ప్రాణులలో ఎవరికి ఎక్కువ అంటే ఏనుక్కి ఎక్కువ. సూక్ష్మ బుద్ధి అంటారు. అది ఉపయోగించడం కూడా అలా ఉపయోగిస్తుంది. దానికి కళ్ళు చిన్ని చిన్ని కళ్ళు ఉంటాయి. మీరు ఒక పెద్ద దూలం అక్కడ పడేసి ఎత్తు అన్నారనుకోండి, అది తొండం పెట్టి చుట్టి ఎత్తుతుంది. మీరు ఒక చిన్న గుండు సూది కింద పడేసి ఎత్తు అన్నారనుకోండి, అది పరమ సౌలభ్యంగా తొండానికి గుచ్చుకోకుండా గుండు సూది నెత్తి మీ చేతి గుచ్చుకోకుండా చేతిలో పెడుతుంది. అంత సూక్ష్మమైన విషయాన్ని పట్టుకుంటుంది, అంత స్థూలమైన విషయాన్ని పట్టుకుంటుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్, అంత చిన్నదాని దగ్గరికి వస్తుంది, అంత పెద్దదాని దగ్గరికి వెళుతుంది. ఇంత బుద్ధి వికసనం కలిగినటువంటి ప్రాణి లోకంలో ఏనుగొక్కటే. మిగిలిన దేనికి కూడా వైభవం లేదు. 2, ఏనుగు ఒక్కదానికి ఒక విశేషం, మిగిలిన ఏ ప్రాణికి ఆ విశేషం లేదు. కొన్నాళ్ళు మచ్చిక చేసుకున్నారనుకోండి, దాన్ని కట్టడానికి తీసుకొస్తున్నారనుకోండి, అది మొరాయిస్తుంది, రాదు. అంతవరకు ఎందుకంటే ఒక ఆవు ఉందనుకోండి, పరదేవతా స్వరూపం. కానీ ఆవుని మీరు కొంతసేపు బీడిలో వదిలేసి మీరు కట్టుపోయి దగ్గరికి ఆవుని తీసుకొస్తున్నారనుకోండి, అది రాదు, మొరాయిస్తుంది, కాళ్ళు నిగడదని నేను రానంటుంది. గట్టిగా లాగి తీసుకురావాలి పలు పట్టుకొని. ఒక్క ఏనుగు మాత్రం ఏం చేస్తుందో తెలుసా? దానికి తెలుసు, నేను తలుచుకుంటే పక్కన ఉన్నటువంటి మావటి వాణ్ణి తొండం పెట్టి చుట్టి నేలకేసి కొట్టగలను, కింద పారేసి నా పాదం పెట్టి తొక్కేయగలనని తెలుసు. ఇంత తెలిసి ఉండి కూడా ఏనుగు తన మీదకెక్కడానికి తానే సాధనమవుతుంది. ఏనుగు మీదకి ఎక్కడం అంత తేలిక కాదు, నిచ్చెనో ఏదో ఉండాలి. అది పక్కకు పోయింది అనుకోండి, నిచ్చెన కింద పడిపోతుంది. కానీ ఏనుగు తన మీదకెక్కడానికి తన కాలు తాను చాపుతుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలీదు, గురువాయూరులో రాత్రి ఏనుగులు వెడతాయి కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని పట్టుకుని. ముందు భద్రగజం వస్తుంది. భద్రగజం అంటే ఇగో ఈ పందిరి ఎంత ఎత్తుందో ఇంచుమించు అంత ఎత్తు, ఆ పూలదండ అంత ఎత్తు వరకు ఉంటుంది ఏనుగు. అదేదో నల్ల కొండొచ్చినట్టు ఉంటుంది. అంత పెద్ద ఏనుగు వస్తుంది ముందు, వెనక మిగిలిన ఏనుగులన్నీ వస్తాయి. దాని మీద కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని పెడతారు. అక్కడ కూర్చోవాలి ఎవరు? గుళ్ళో అర్చకుడు. అక్కడ కూర్చుని స్వామివారికి చామరం వేస్తూ గుడి చుట్టూ తిరగాలి ఏనుగు. ఎలా ఎక్కుతాడు దాని మీదకి? మీరు ఎప్పుడైనా చూడాలి చమత్కారం. దాన్ని గట్టిగా అరుస్తారు మావటి. అరవగానే అది ఏం చేస్తుందంటే ఒక్క కాలు ఇలా ఓ పక్కకి జాపుతుంది. జాపి విచిత్రం ఏమిటంటే దాని సంధిబంధములు బయటికి వచ్చేట్టుగా పెడుతుంది. అంటే ఇలా సొట్టలు పడేటట్టుగా పెట్టి పైన ఉన్న విగ్రహం కింద పడకుండా తల ఇలా కొద్దిగా ఉంచుతుంది. అర్చకుడు ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ సొట్ట పెట్టిందో అక్కడ కాలు పెట్టి గభాలన పైకి దూకి దాని చెవు పట్టుకుంటాడు.
చెవి పట్టుకుని తల కదపకుండా అలాగే నించుంటుంది. కొబ్బరి చెట్టు ఎక్కినట్టు అంచెల మీద ఎక్కేసి ఆ పైకి ఎక్కి కూర్చుంటాడు. తన మీదకెక్కడానికి తానే సాధనమవుతుంది, తనని తెలుసుకోవడానికి తానే సాధనమై తానే అనుగ్రహిస్తాడు విఘ్నేశ్వరుడిగా. అందుకే ఏనుగు ముఖంతో ఉంటాడు. ఆయన్ని తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? కానీ ఒక్క నమస్కారం పెడితే ఆయన అర్థమయ్యేటట్టు ఆయనే అనుగ్రహిస్తాడు. మామటికి ఏనుగు లొంగిపోతుంది. బక్క మామటిని తొండం పెట్టి చుట్టి నేలకేసి కొట్టేయగలదు. కానీ మీరు ఎప్పుడన్నా చూశారో లేదో, ఏనుగుల శాల అని ఉంటుంది. ఏనుగుల శాల దాకా పెడతారు. వెళ్ళిన తర్వాత పెద్ద ఇనప గొలుసు ఉంటుంది, దాన్ని కాలుకి చుట్టాలి. ఏనుగు కాలుకి చుట్టి కడతారు, మెడకు కట్టరు. ఆ పెద్ద గొలుసు అక్కడ పడుంటే దాన్ని ఎత్తి ఏనుగు కాలుకి తిప్పాలంటే చాలా కష్టం. ఏనుగు ఏం చేస్తుందంటే మామటి పక్కన వచ్చి నిలబడితే తన కాలు ముందుకు పెట్టి గుండ్రంగా స్తంభంలా ఉంటుంది. ఆ స్తంభం పక్కన తన కాలు చాపి తన తొండంతో గొలుసు తీసి చిక్కు లేకుండా చేసి తన కాలు చుట్టూ తిప్పి మావటి చేతికి ఇస్తుంది. యువతలకి తిప్పి తాళం కప్పేసేస్తాడు. ఇప్పుడు తనని కట్టడానికి కాలు చాపింది ఎవరు? ఏనుగే. తన కాలుకి గొలుసు చుట్టుకున్నది ఎవరు? ఏనుగే. తాళం వేసేయమని అందించింది ఎవరు? ఏనుగే. ఇంత గొప్ప పరమాత్మ అయినటువంటి విఘ్నేశ్వరుడు మనలాంటి చిన్న భక్తుడికి వశుడైపోయి నేను నీ చేత బంధింపబడతాను రా అని మన గుండెల్లో కూర్చుంటాడు. నేను తొందరగా వశపడిపోతాను సుమా, ఒక్క నమస్కారం భక్తితో చేస్తే చాలు, నేను మీ వెంట ఉంటానని చెప్పడానికి ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య ఏనుగు ముఖంతో ఉంటాడు. శంకర భగవత్పాదులు ఏదైనా ఒక్క మాట అన్నారనుకోండి, ఆయన ఏమీ ఏదో మామూలుగా అనరు. అసలు ఏనుగుని సింహం పూజ చేయడం ఏమిట్రా అన్న ఆలోచన వచ్చేటప్పటికే అలా ఎక్కడ పూజ చేసిందండి అని అడిగి తెలుసుకోవడమే పెద్ద ధ్యానం. అలా ధ్యానం చేయిస్తారు. ఏనుగు ముఖంతోనే విఘ్నేశ్వరుడు ఉండిపోవడం వెనక ఇన్ని మహత్తరమైనటువంటి కారణములు ఉన్నాయి. ఇన్ని కారణముల చేత ఆయన ఏనుగు ముఖంతో ఉన్నాడు. అటువంటి వాణ్ణి విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే అన్నారు. విధీంద్రాది మృగ్యా అంటే విధి అంటే బ్రహ్మగారు, ఇంద్ర అంటే దేవేంద్రుడు, దేవతలందరికీ కూడా అధిపతి. అటువంటి ఆది మొదలైన వారితో మొదలుపెట్టి విఘ్నేశ్వరుడి వలన ఉపకారమును పొందనటువంటి వారు లేరు. విఘ్నేశ్వరుడి వలన ఉపకారం పొందకుండా జీవితంలో ముందుకెడతాను అనేటటువంటి వాడు ఉండడు. ఆయన ఉపకారం ఉంటేనే ముందుకెళ్ళడం, ఆయన ఉపకారం పొందకుండా నేను ముందుకెడతానండి అంటే జరగదు. అందుకే విధీంద్రాది ఆది 2 అక్షరాలు వేయడం వెనక రహస్యం అది. మీరు చూడండి, అసలు విఘ్నేశ్వరుడు యొక్క అండదండలు లేకుండా నిలబడడం అనేటటువంటిది ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకని నేను మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పా, పరమశివుడంతటి వాడు త్రిపురాసుర సంహారం చెయ్యవలసి వస్తే రథానికి ఇరుసు విరిగిపోతే విఘ్నేశ్వరుడు యొక్క పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ఆ ఇరుసు సక్రమంగా ఏర్పడితే ఆ రథం నడిస్తే త్రిపురాసుర సంహారం చేశాడు. పార్వతీదేవి విఘ్నేశ్వర సహాయంతో భండాసుర సంహారం చేసింది. మీరు లలితా సహస్రనామ స్తోత్రం చదువుతుంటారు కదా, చదువుతున్నప్పుడు అందులో భండాసురుడికి లలితాదేవికి జరిగినటువంటి యుద్ధాన్ని వర్ణిస్తారు. ఆమె అగ్ని ప్రాకారాన్ని నిర్మించింది, అగ్నిహోత్రంతో కోట కట్టింది. అందులో ఆవిడ సైన్యాలన్నీ ఉన్నాయి, వాళ్ళందరూ స్త్రీలు, దేవతాగణాలు, అందరూ ఆవిడ పనుపున యుద్ధం చేస్తున్నారు. భండాసురుడు ఏం చేశాడంటే, ఒక్కొక్క అస్త్రం ఉంటుంది లోకంలో, ఆ అస్త్రం ప్రయోగించినప్పుడు ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏదో ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, న్యూక్లియర్ బాంబు అనే రకరకాల ఆయుధాలు వచ్చాయి. అలా ఆ రోజుల్లో అస్త్రాలు ఉండేవి. ఆ శబ్దశక్తి మంత్రము చేత పనిచేస్తాయి. ఏదో జృంభణాస్త్రము అన్నారనుకోండి, అది అభిమంత్రించి విడిచిపెడితే అందరికీ ఆవలింతొచ్చి మత్తొచ్చి పడుకుంటారు. అలా ఆయన ఏం చేశాడంటే, అమ్మవారి యొక్క అగ్ని కోటలోకి మహాగణేశ యంత్రాన్ని విసిరి అది ఆ కోటలో ఎవరికీ కనపడకుండా ఒక మూల మట్టిలో కప్పెట్టేశాడు. ఇప్పుడు అది పైకి కనపడదు, యంత్రం లోపల పెట్టేస్తారు. యంత్రాన్ని ఇప్పుడు పైన పెట్టరు, యంత్రం భూమి లోపల పెడతారు. కానీ దాని శక్తి పైకి వస్తూ ఉంటుంది, వచ్చి ఆ కార్యక్రమాన్ని అంతటిని నడిపించేస్తుంటుంది. ఆ శక్తి ఉంటుంది యంత్రానికి. వాడు మహాగణేశ యంత్రాన్ని పెట్టాడు భండాసురుడు. ఆ యంత్రం ఎప్పుడైతే పెట్టాడో అమ్మవారి సైన్యం అంతట్లో ఒక ఆలోచన వచ్చింది. అసలు మనం ఎందుకు చేయాలి ఈవిడ పనుకున్న యుద్ధం? మనందరం యుద్ధం చేయడం ఏమిటి? ఈవిడ మనకి చక్రవర్తిని ఏమిటి? మనం ఎందుకు యుద్ధం చేయాలి? మనం చెయ్యొద్దు.
మనందరం కూడా ఆయుధాలు విడిచిపెట్టేసి దూరంగా పోదాం అని వాళ్ళందరూ ఆయుధాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యుద్ధంలో అమ్మవారి తరపున యుద్ధం చేసేటటువంటి సైన్యం లేకుండా పోయింది. ఎంత ఆశ్చర్యం! అప్పుడు అమ్మవారు ఆలోచించింది, ఎందుకు ఇలా జరిగిందని. ఓ, మహాగణేశ యంత్రాన్ని పెట్టాడు వాడు. ఆ విఘ్న యంత్రాన్ని పెట్టడం వల్ల నా సైన్యం అంతా కూడా నా పట్ల విముఖులైపోయారు. నాకు విఘ్నం వచ్చింది. ఇప్పుడు నా సైన్యం నాకే ఉపకారం చేయట్లేదు. విఘ్నం వచ్చిందా లేదా? ఇది పోగొట్టాలంటే ఒక్క విఘ్నేశ్వరుడు పోగొట్టాలి. ఆవిడేం చేసింది, మళ్ళీ అవతారంగా రావాలి అంటే ఆయన అంతకు ముందు లేనివాడు అనుకోకూడదు, ఎప్పుడూ ఉంటాడు, అవతారంగా వస్తుంటాడు. విఘ్నేశ్వరుడు పుట్టడం కోసం ఆవిడేం చేసింది, తన భర్త మహాకామేశ్వరుడు ఉన్నాడు, ఆయన ఇటు కుడి పక్కన కూర్చుంటే ఎడం పక్కన అమ్మవారు కూర్చుంటుంది. ఒక్కసారి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చదువుతున్నారు కదా లలితా సహస్రంలో మీరు. మహాకామేశ్వరుడి వంక ప్రేమతో చూసింది నవ్వుతూ. మహాకామేశ్వరుడు మహాకామేశ్వరి లలితా పరాభట్టారిక వంక ప్రేమతో చూశాడు. ఇద్దరు నవ్వుతూ ఒకళ్ళనొకళ్ళు చూసుకునేటప్పటికీ ఇద్దరి నవ్వుల యొక్క కాంతులలోంచి విఘ్నేశ్వరుడు పుట్టాడు. ఒక్కసారి అమ్మకి నమస్కారం చేసి, మీకు చెప్పే కదా సదాబాల రూపాపి, అందుకు శంకరాచార్యులు వారు అంటారు పిల్లవాడిగానే ఉపకారం చేస్తామని. అందుకే పిల్లలు కొబ్బరి చెక్క తింటే ఆయనకి అంత ఇష్టం. మీకు విచిత్రం ఏంటంటే విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని ముందు పిల్లలకి పెట్టకుండా పెద్దవాళ్ళు తినేస్తే ఆయన చికాకు పడతాడు. పిల్లలకి పెట్టాలి ప్రసాదం. కాబట్టి మిగిలిన చోట్ల అంతా పెద్దవాళ్ళకి పెడతారు విఐపీలని. విఐపీలు ఎవరంటే విఘ్నేశ్వరుడికి పిల్లలకి పెట్టాలి. కాబట్టి మహానుభావుడు విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే అవతారంగా వచ్చి అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, అమ్మ ఆజ్ఞ, ఏం చేయమంటావు అన్నాడు. ఒరేవాడు విఘ్నయంత్రాన్ని తీసుకొచ్చి అగ్ని ప్రాకారంలో ఎక్కడో పాతి పెట్టాడురా, నా సైన్యం అంతా నాకు విముఖులైపోయారు, ఆ యంత్రాన్ని పగలగొట్టేయండి అమ్మవారు. ఆయనకి సంబంధించిన యంత్రమేది విఘ్నయంత్రం, ఆయనకి తెలియదు ఎక్కడ ఉంటుందో. ఆయన వచ్చి చూశాడు, పసిగట్టాడు ఇక్కడుంది విఘ్నయంత్రం అని. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత, వెంటనే చూసి తొండంతో అదంతా తవ్వేసి పైకి తీశాడు. తీసి ఆ యంత్రాన్ని తన యొక్క దంతముల చేత పొడిచి బదలగొట్టేశాడు. బదలగొట్టేగానే అమ్మవారి సైన్యం అంతా లేచింది. ఇదేమిటి పొరపాటు చేశాం, అమ్మవారి దగ్గర మనం కింకరులుగా ఉండి తల్లి పరపున యుద్ధం చేయకపోవడం ఏమిటి, చాలా పెద్ద తప్పు చేశాం మనం, బయలుదేరండి మనందరం అమ్మవారి పరపున యుద్ధం చేస్తామని యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు అమ్మవారు ప్రహర్షిత, తన కొడుకు చేసిన ఉపకారానికి ఆవిడ పొంగిపోయింది. అమ్మవారికి కూడా భండాసురుడితో యుద్ధం జరిగినప్పుడు విఘ్నేశ్వరుడు ఉపకారం చేశాడా లేదా? తండ్రికి ఉపకారం చేశాడు, తల్లికి ఉపకారం చేశాడు, మేనమామ శ్రీ మహావిష్ణువుకు ఉపకారం చేశాడు. నిన్ననే చెప్పా మీకు, రంగనాథస్వామిని శ్రీరంగంలో ఉండేటట్టుగా చేసిన వాడు ఎవరు? విఘ్నేశ్వరుడే. అంతేకాదు, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు. వచ్చి నవపాషాణం అని చెప్పి క్షేత్రం తమిళనాడులో రామేశ్వరం వెడుతున్నప్పుడు ఆ నవపాషాణం దగ్గర నుంచి సముద్రం మీద సేతువు కట్టి లంకాపట్టణానికి వెడదాం, యుద్ధం చేద్దాం అనుకున్నాడు. అనుకుని పక్కనే ఉప్పూరు అని ఒక క్షేత్రం, ఇప్పటికీ కూడా ఎన్ని కష్టాలున్న వాళ్ళు కూడా ఉప్పూరు ఎడుతూ ఉంటారు. ఉప్పూరులో విఘ్నేశ్వరుడికి గుడి ఉండదు, తొండి వినాయకుడు అంటాడు. ఆయన పందిట్లో ఉంటాడు, తాటాకు పందిట్లో ఉంటాడు. ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేస్తే ఇక్కట్ల నుంచి బయటకు వస్తారంటారు. ఆ ఉప్పూరు పక్కనే ఉంది, నవపాషాణం పక్కన. ఆ ఉప్పూరు వెళ్ళి రామచంద్రమూర్తి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ఇక్కడి నుంచి నేను సేతువు కడుతున్నానన్నాడు. వెంటనే మేనమామ కదా మరి, శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు, మనుష్యుడిగా ప్రవర్తిస్తున్నాడు, అందుకని మేనమామనంటే ఒప్పుకోడు. అందుకని విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి అన్నాడు, ఇక్కడి నుంచి కట్టద్దు, ఇక్కడి నుంచి సేతువు కడితే చాలా దూరం అవుతుంది, ఇంతకన్నా కొంచెం దక్షిణంగా ముందుకు వెళ్ళి అక్కడి నుంచి సేతువు కట్టు, కడితే ఇది తిన్నగా లంకాపట్టణంలో రావణాసురుడి అంతఃపురం ముందుకెడుతుంది, నీకు కష్టం తగ్గుతుంది, దూరం తగ్గుతుంది, లంకాపట్టణం యొక్క కీలకమైన ప్రాంతానికి సేతువు చేరుతుంది, అందుకని అక్కడి నుంచి సేతువు కట్టన్నాడు. అక్కడి నుంచి రాముడు సేతువు కట్టి ప్రయాణం చేసి వెళ్ళాడు. కానీ విఘ్నేశ్వరుడికి తర్వాత దేవాలయం కడదామని ఎందరో ప్రయత్నించారు. కానీ అక్కడ గుడి కడదామన్నా, గోడ కడదామన్నా, తలుపు పెడదామన్నా ఆయన ఒప్పుకోడు, విఘ్నం వస్తుంది. ఎందుకని అంటే చాలా మందికి కళ్ళలో కనపడి చెప్పాడు, నా మేనమామ రామచంద్రమూర్తిగా అవతారంలో ఉన్నప్పుడు మా అత్త సీతమ్మ కనపడలేదని ఎంతో బెంగ పెట్టుకుని కాలినడకన వెడుతూ ఇక్కడి నుంచి సేతువు కట్టడానికి నన్ను పూజ చేశాడు. అంత బాధపడుతున్న నా మేనమామే నాకు జ్ఞాపకానికి వస్తుంటాడు. అందుకే నా మేనమామ బాధలో ఉండి నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను గుళ్ళో ఉండను, పందిట్లోనే ఉంటాను.
ఆయన ఎలా అరణ్యవాసం చేశాడో నేను అలా పందిట్లో ఉంటానని ఇప్పటికీ ఉప్పూరులో విఘ్నేశ్వరుడు తొండి వినాయకుడు పందిట్లోనే ఉంటాడు. ఎంతమందో వెళ్ళి దర్శనం చేస్తుంటారు ఉప్పూరు విఘ్నేశ్వరుడు. వాతాపి గణపతిం భజే అంటారు ముత్తుస్వామి దీక్షితుడు. వాతాపి గణపతి అంటే మహానుభావుడు. అదే మూర్తిని తీసుకెళ్లి మళ్ళీ తిరువయ్యూరులో ప్రతిష్ఠ చేశారు. ఆయన్నే ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేశారు. కాబట్టి అంత అద్భుతంగా ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువుకు ఉపకారం చేశారు. ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యుడికి ఉపకారం చేశాడు. ఎందువల్ల? వల్లీదేవిని వివాహం చేసుకోవాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో ప్రయత్నించారు. కానీ వల్లీదేవి ఎప్పుడు సుబ్రహ్మణ్యుడితో మాట్లాడేది కాదు. ఆమె ఒక గిరిజన నాయకుడు, అంటే అరణ్య ప్రాంతంలో ఉండేటటువంటి శబరులు బోయవాళ్ల రాజు యొక్క కుమార్తెగా అవతారం తీసుకుని వచ్చింది. ఆమె ఈయనేమో దేవసైన్యానికి అంతటికీ అధ్యక్షుడు, మెరుపు తీగలా ఉండేవాడు. ఈయన వస్తే ఆవిడ చూసేది కాదు, వెళ్ళిపోయేది. బాబాయ్ అంతంత పెద్దవాళ్ళు మనకెందుకని వెళ్ళిపోయేది. సుబ్రహ్మణ్యుడికి ఆవిడ్ని వివాహం చేసుకుందామని కోరిక. అసలు మాట్లాడదామంటే మాటే మాట్లాడదు. ఎలా? అన్నయ్యని అడిగాడు. అన్నయ్య ఎలా అన్నయ్య, అసలు నాతో మాట్లాడదు, వల్లీదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు. విఘ్నేశ్వరుడు ఆలోచించి అన్నాడు, నీ కోరిక తీరేటట్టుగా నేను చేస్తాను, నన్ను పూజ చెయ్యి అన్నాడు. ఒక్క నమస్కారం చేశాడు అన్నయ్యకి, ప్రదక్షిణం చేసి. నేనున్నాను కదరా, నువ్వు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళక్కడ నించో అన్నాడు. వెళ్ళి వృద్ధ బ్రాహ్మణ రూపంలో నించున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వల్లీదేవి చెలికత్తెలతో ఉద్యానవనంలోకి వచ్చింది. వెంటనే విఘ్నేశ్వరుడు పెద్ద ఏనుగు రూపంలో వెళ్ళి తొండమెత్తి పిచ్చెక్కిన ఏనుగు రూపంలో పెద్ద ఘీంకారం చేస్తూ పరుగులు తీశాడు. అయ్య బాబోయ్, పిచ్చెక్కిన ఏనుగు వచ్చేస్తోంది, ఎక్కడ చంపేస్తుందో అని వల్లీదేవి పరిగెత్తి వెళ్ళిపోతూ అటు ఇటు చెదిరిపోవడంలో చెలికెత్తెలందరూ రక్షించే వాళ్ళెవరని ఆలోచిస్తూ అక్కడ నిలబడిన వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఓ తాతగారిని మనవరాలు పట్టుకున్నట్టు గట్టిగా కౌగిలించుకుంది. ఎప్పుడైతే వృద్ధ బ్రాహ్మణుణ్ణి కౌగిలించుకుందో విఘ్నేశ్వరుడు తన అవతారాన్ని అంతర్ధానం చేశాడు, మాయమైపోయాడు. ఈవిడ ఏనుగు ఘీంకారం వినపట్టలేదని భయం తగ్గి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ వృద్ధ బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యుడు అయిపోయాడు. ఆ తర్వాత వల్లీ కళ్యాణం అయిపోయింది. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అయిపోయారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లీ కళ్యాణంలో ఉపకారం చేసిన వాళ్ళు ఎవరు? విఘ్నేశ్వరుడే. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసే ముందు మొట్టమొదట ఎవరిని పూజ చేస్తాడంటే విఘ్నేశ్వరుణ్ణి. ఇంద్రాది దేవతలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా దండయాత్ర చెయ్యాలంటే ఆదౌ పూజ్యో గణాధిప, మొట్టమొదటి పూజ ఎవరికి చేస్తారంటే విఘ్నేశ్వరుడికే. ఇంతమందికి ఇన్ని ఉపకారాలు చేశాడు. అంతవరకు ఎందుకు? మేనమామ శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ భగవానుడుగా వస్తే ఆ సత్రాజిత్తు యొక్క తమ్ముడైనటువంటి ప్రసేనుడితో కలిసి వెళ్ళినప్పుడు ఆ చవితినాడు చంద్రబింబాన్ని చూసినందుకు అపనిందలు వస్తే పోగొట్టుకోవడానికి ఉపకారం చేసిన వాడు ఎవరు? వినాయక చవితి వ్రతం చేస్తే మేనలుడైన విఘ్నేశ్వరుడే. ఆయన చేత ఉపకారమును పొందని వాళ్ళు ఎవరున్నారు లోకంలో? ఆయన అందరికీ ఉపకారం చేస్తుంటాడు. ఆయన చేసే ఉపకారం ఏమిటి? పెద్ద ఉపకారం. ఆది అంటే ఆయనకి భార్యలు సిద్ధి బుద్ధి, అదే ఆయన చేసే మహోపకారం. మీరు ఎక్కడ చెప్పండి, అందుకే లక్ష్మీ గణపతి స్వరూపం వచ్చింది లోకంలో. నిన్న మీతో చెప్పే కదా, శ్రీ సూక్తంలో 6 లక్ష్ముల్ని చెప్తారు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని. సిద్ధి అనేటటువంటిది మొట్టమొదటి లక్ష్మీ స్వరూపం, సిద్ధలక్ష్మి అంటారు. సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుని యొక్క భార్యలు. ఆయనకి నమస్కారం చేస్తే బుద్ధి కలుగుతుంది, దాని వలన సిద్ధి కలుగుతుంది. అమ్మయ్యా కార్యం సిద్ధించిందండి అంటాడు. మనిషి ఎప్పుడు సంతోషంతో అమ్మయ్యా అని కూర్చునేది కార్యం సిద్ధించాక, అంటే కార్యం అయిపోయాక. కూతురు పెళ్ళి తిరుగుతూనే ఉంటాడు, అంతకు ముందు 2-3 రోజులు నిద్రపోడు, తిరుగుతూ ఉంటాడు. కన్యాదానం చేసేశాడు, పెళ్ళి అయిపోయింది, బంధువులందరూ వెళ్ళిపోయారు, అందరికీ ఇవ్వవలసిన డబ్బంతా ఇచ్చేశాడు, పిల్ల కాపరానికి వెళ్ళిపోయింది. అమ్మయ్యా మంచి అల్లుడి చేతిలో కూతుర్ని పెట్టేశానండి అని కూర్చుంటాడు. సిద్ధి అంటే కార్యం అయిపోయింది. కార్యం అవ్వాలంటే ఏముండాలి? బుద్ధి ఉండాలి. బుద్ధి లేకపోతే ఈశ్వరుడు ఎన్ని ఇచ్చాడో అన్నీ నిరర్థకములైపోతాయి. నేను ఇప్పుడు నిజానికి వేదాంతంలో ఈ సిద్ధి బుద్ధి తత్వం అంటే ఏమిటి అన్నది చెప్పాలి అంటే నేను మీ వేట్లపాలెం 1 నెలలు రావాలి. అందుకని మీకు తేలికగా అర్థమయ్యేటట్టుగా ఒక్క 5 నిమిషాల్లో చెప్పేసే ప్రయత్నం చేస్తా. నెల్లాళ్లలో నేను కష్టపడవలసిన దాన్ని ఒక్క 5 నిమిషాల్లో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నా గొప్ప కాదు, వేదాంతం కల్పించింది అవకాశం. మనిషికి శరీరమును రథము అని పిలుస్తారు. రథం ఎందుకు ఉపయోగపడుతుంది?
ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి రథం ఎక్కుతాం. రథము అంటే వాహనం. ఇప్పుడు నేను కాకినాడ నుంచి ఇక్కడికి రావాలి, ధర్మరాజు గారు కారు ఎక్కించి తీసుకొచ్చారు, ఆ కారులో వచ్చారు, అదొక వాహనం. నేను ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎలా ఉపయోగపడిందో ఈ శరీరం కూడా మళ్ళీ పుట్టుక లేకుండా భగవంతుణ్ణి చేరిపోవడానికి ఉపయోగపడుతుంది. ఈ శరీరమే అపారమైన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని దాచిపెట్టారనుకోండి, ఇది ఉండదు, ఇది వెళ్ళిపోతుంది. కానీ దీన్ని ఉపయోగించినది ఏదుందో అది పుణ్యంగా మిగిలిపోతుంది. ఎక్కడో గోశాల కడుతున్నారనుకోండి, గోశాల కడుతుంటే ఈ శరీరాన్ని ఉపయోగించి తట్టలతో మట్టెత్తి పోశారనుకోండి, ఓ గోశాల కట్టడానికి మీరు శరీరాన్ని ఉపయోగించారు కాబట్టి ఆ పుణ్యాన్ని ఈశ్వరుడు అడ్డు పెట్టి కొన్ని వేల జన్మల పాటు సుఖాలను ఇస్తాడు, తనకి దగ్గరగా తీసుకుంటాడు. ఈ శరీరాన్ని ఉపయోగించాలి. కానీ మీరు ఒకటి ఆలోచించండి, శరీరము తనంత తానుగా ఉపయోగపడుతుందా? కాకినాడ నుంచి తనంత తానుగా ఇది వచ్చేస్తుందా పేట్లపాలెం? తనంత తానుగా వచ్చి తనంత తానుగా మాట్లాడుతుందా? మాట్లాడదు. ఈ శరీరము అనేటటువంటి రథానికి గుర్రాలు ఉంటాయి. గుర్రాలు అపారమైన వేగం కలిగి ఉంటాయి. అందుకే అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అంటుంది శ్రీ సూక్తం. ముందు గుర్రాలు వస్తాయి, గుర్రాలు ముందుంటాయి, రథం వెనక్కుంటుంది కదా, గుర్రాలు లాగుతాయి కదా. ఏమిటి గుర్రాలు? ఇంద్రియాలు గుర్రాలు. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం, ఈ 5 ఇంద్రియాలు. ఇవి ముందు లాగుతాయి. కన్నుందనుకోండి, అలా చూశాననుకోండి, అబ్బా ఎంత బాగుందో జలపాతం, ఓసారి దగ్గరగా వెళదాం అనిపిస్తుంది. ముందు గుర్రం వెళ్ళింది, తర్వాత శరీరం పెడుతుంది, రథం పెడుతుంది, గుర్రాలు లాగుతాయి. ఇప్పుడు ఈ గుర్రాలకి ఈ రథానికి ఒక సారథి ఉంటాడు. ఆ సారథికి బుద్ధి అని పేరు. ఈ బుద్ధి అన్న సారథికి గుర్రాలకి మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్ని కళ్ళెం అంటారు. గుర్రం యొక్క ముక్కు దగ్గర నుంచి వేసి ఎన్ని గుర్రాలు కట్టనివ్వండి అన్ని గుర్రాల యొక్క కళ్ళాలని సారథి పట్టుకుంటాడు కదా. ఇప్పుడు ఈ సారథి కళ్ళాన్ని ఇలా లాగాడు అనుకోండి, రథం కదులుతుంది. ఇటు లాగాడు అనుకోండి, ఇటు తిరుగుతుంది. ఇటు లాగాడు అనుకోండి, ఇటు తిరుగుతుంది. గట్టిగా లాగాడు అనుకోండి, రథం ఆగుతుంది. సారథి ఎక్కి ఇలా జులిపించాడు అనుకోండి, రథం కదులుతుంది. వాటిని చేత్తో పట్టుకుంటారు, ఆ దండం పట్టుకుని దాన్ని ఒకలా కొట్టాడు అనుకోండి, అది వేగంగా దౌడు తీస్తుంది. అది అశ్వవిద్య అని గుర్రాల్ని పరిగెత్తించడం ఒక విద్య. ఇందులో మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పగ్గాలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. కానీ పగ్గాలు పగ్గాలుగా, గుర్రాలు గుర్రాలుగా మాత్రం లక్ష్యాన్ని చేర్చవు. గుర్రాలు బండికి కట్టి, గుర్రాలకు పగ్గాలు కట్టి ఎవరూ ఎక్కకుండా గుర్రాలను అదిల్చి వదిలేశారనుకోండి, ఎక్కడికి ఎడుతుంది ఇప్పుడు ఈ రథం అని అడిగితే నేనేం చెప్పాలి? ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రథం చక్రాలు విరిగిపోయి పడిపోవచ్చు. అది ఇక్కడికి ఎడుతుందని చెప్పడం కష్టం. పైగా అటువంటి రథం వెడుతుంటే రహదారి మీద ఎవరు నిలబడరు, దూరంగా పారిపోతారు. దాని మీద సారథి లేడరా, ఎవరి మీదకి వచ్చేస్తుందో అంటారు కాదు. ఇప్పుడు ఈ పగ్గాలు అటు గుర్రాన్ని తగిలి ఉంటాయి, ఇటు సారథి చేతిలో ఉంటాయి. ఈయన ఎటు లాగుతాడన్న దాన్ని బట్టి గుర్రాలు ఎట్టెడతాయి. గుర్రాలు ఎట్టెడతాయో రథం అట్టెడుతుంది. అప్పుడే రథం లక్ష్యాన్ని చేరుతుంది. ఈ కూర్చున్న సారథి బుద్ధి, ఈతని చేతిలో ఉన్న పగ్గాలు మనస్సు, ఇంద్రియాలు గుర్రాలు, లోపల కూర్చున్న జీవుడిది ప్రయాణం. ఇప్పుడు ఈ బుద్ధి ముందు సక్రమంగా ఉందనుకోండి, బుద్ధి నిర్ణయం చేస్తుంది. పగ్గం అటు కదులుతుంది, ఇటు కదులుతుంది, అటు గుర్రాన్ని కదులుతుంది. తెలిసి తెలియని వాడు రథం ఎక్కి పగ్గాలు పట్టుకుని ఇవేవో బాగున్నాయనుకుని ఇలా లాగి ఇలా అన్నాడు అనుకోండి, పరిగెడతాయి. ఇంకా తర్వాత ఏం చేయాలో వాడు తెలియదు, కనపడిపోతాడు వాడు. అదే తెలిసిన్నవాడు అనుకోండి, మళ్ళీ గుర్రాలను ఆపడం వస్తుంది, ఎటు తిరగాలో అటు తిప్పడం వస్తుంది. అప్పుడు చేరవలసిన చేటుకి చేరి రథాన్ని ఆపుతాడు. రహదారి మీద ఎవరు భయపడరు. ఈ పగ్గాలు మనస్సు. గుర్రానికి వేగం ఉంది, మనస్సుకి గుర్రం కన్నా వేగం ఉంది. అది విచిత్రం. లోకంలో పగ్గాలకి గుర్రం కన్నా వేగం ఉండదు, పరిగెత్తవు పగ్గాలు. కానీ ఇక్కడి పగ్గాలకి ఏమిటంటే గుర్రం కన్నా వేగం, ఇంద్రియాల కన్నా వేగంగా మనసు పరిగెడుతుంది. ఇంత పరిగెత్తగలిగినటువంటి మనస్సు అదుపు చేయకపోతే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఇక్కడ కూర్చుని కాశీ వెళ్ళిపోతుంది, ఇక్కడ కూర్చుని తిరుపతి వెళ్ళిపోతుంది, ఇక్కడ కూర్చుని వెళ్ళకూడని చోటుకి మనసు వెళ్ళింది అనుకోండి, ఇష్టపడ్డాడు అనుకోండి, దాన్ని పతనం అయిపోతాడు. అందుకే మనిషి మనసు దేన్ని బట్టి పనిచేస్తుంది అంటే గుర్రాల్ని బట్టి పనిచేస్తుంటుంది. అటువైపు తగిలింది కదా, మరి తాడు అటు ఉంది, ఇటు ఉంది పగ్గం.
మీరు దేన్ని చూశారో దాన్ని లోపలికి తీసుకుంటుంది. ఈ గుర్రాలు అయితే ముందుకే పెడతాయి, ఈ గుర్రాలు ఏం చేస్తాయంటే బయట దాన్ని లోపలికి తెస్తాయి. నేను చూడకూడని దాన్ని అదే పనిగా చూశాను అనుకోండి, మనస్సు దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది. నేను టీవీ పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు చావగొట్టేసుకోవడం ఓ గంట సేపు చూశాను అనుకోండి, నా మనసంతా కూడా రజోగుణంతో ఉంటుంది. నేను టీవీ పెట్టుకుని మంచి వీణాగానం విన్నాను అనుకోండి, మంచి సంగీతం విన్నాను అనుకోండి. ఈ మధ్య నాకు ఎవరో హరిప్రసాద్ చౌరాసియా ఒక నదీ ప్రవాహం వెళ్ళి సముద్రంలో కలిసిపోవడం ఎలా ఉంటుంది అనేటటువంటి దాని గురించి ఆయన చేసిన కచేరీ క్యాసెట్ ఇచ్చారు. ఏంటి అసలు అలా ఎలా వాయించారు ఈయన, విందామని చెప్పి నేను ఒక రోజు రాత్రి పెట్టుకు విన్నాను. నది పుట్టినప్పుడు చాలా మెల్లగా పుడుతుంది, మధ్యలోకి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద సుడులతో ప్రవహిస్తుంది. సాగర సంగమం దగ్గరికి వెళ్ళేటప్పటికి సముద్ర జలాలు ముందుకొస్తాయి నది దగ్గరికి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, నేను ఒకప్పుడు మా చంటిబాబు గారి పుణ్యమాని గోదావరి నదిలో పడవెక్కి సాగర సంగమం వైపుకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూసే సముద్ర జలాలు నది వైపుకి వస్తాయి, ముందుకి వచ్చి నదిని కలుపుకుంటాయి. నదీముఖము అంటారు, అందుకే వాల్మీకి మహర్షి అంత అందంగా పిలిచారు. తానే ముందుకు వస్తుంది, పురుషుడు చెయ్యి చాపి పుచ్చుకున్నట్టుగా భార్యని నది వస్తుంటే సముద్రం ముందుకొచ్చి అందుకుంటుంది. అక్కడ నీటిని గుద్దుకుంటుంది. ఆ గుద్దుకున్నప్పుడు చప్పుడు వేరుగా ఉంటుంది. అసలు ఆయన వాయించినది విని నేను తెల్లబోయాను. నాకు రాత్రి పడుకున్నా కూడా ఏదో అవ్యాజమైనటువంటి ప్రశాంతత, ఏదో నది ప్రవహిస్తున్నటువంటి చప్పుడు, మనసు ఎందుకో ఎంత ప్రశాంతంగా అయిపోయిందో. నీటి యొక్క ప్రవాహపు చప్పుడు వింటుంటే సముద్రహోరు కాదు, నీటి ప్రవాహ చప్పుడు చిన్న అలా వెడుతున్న చప్పుడు వింటే మనసు లయం అవుతుంది. మనస్సుకి లక్షణం ఉంటుంది. అది అటు గుర్రాన్ని ఇటు బుద్ధిని కూడా తగిలింది కదా, అటు కదులుతుంది ఇటు కదులుతుంది, దానికి అది లక్షణం పగ్గానికి. అందుకే మీరు ఏది చూస్తున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది, మీరేం తింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది, మీరేం వింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది. నేను మంచి విషయాలు విన్నాను అనుకోండి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నేను చెడ్డ విషయాలు విన్నాను అనుకోండి, ఉద్రేకంతో ఉంటుంది. నేను కారులో వస్తున్నప్పుడు మిమ్మల్ని వాడు అలా తిట్టాడండి, వీడు ఇలా తిట్టాడండి, వాడు మీ సంగతి చెప్తానంటాడండి, వాడు మీ మీద కుట్ర చేస్తున్నాడండి అన్నారు అనుకోండి, నేను అన్నీ విని కారు దిగాను అనుకోండి, ఈ దిక్కుమాల ప్రసంగాలు నాకు ఎందుకు అనిపిస్తుంది. నాకు చికాగ్గా ఉంటుంది, కోపంగా ఉంటుంది. ఎవరైనా పలకరిస్తే చికాకు పడతాను. ఎందుకని? నేను వినకూడనివన్నీ విన్నాను, నా మనసు ప్రభావితమైంది. అదే నేను మంచి విషయాలు విన్నాను అనుకోండి, గోశాల్లో మట్టి పోసారట, గోశాల్లో మట్టి అంతా ఎనిపారట, పూల మొక్కలు వేసుకోవచ్చు, కదంబ వృక్షాలు వేసుకోవచ్చు, ఇప్పుడు అక్కడ గడ్డి వేయచ్చు, ఓ నెల్లాళ్లలో గడ్డి పెరుగుతుంది, గోవుల్ని కట్టాక చక్కగా ఈ గడ్డి వేయచ్చు. నా మనసు ఎంతో సంతోషంగా ఉందనుకోండి, ప్రసంగంలో అనేక విషయాలు జ్ఞాపకానికి వస్తాయి. మనసు ఇంద్రియాలతో ఏం చూసిందో దాన్ని లోపలికి తీసుకుంటుంది, బుద్ధి ఏం చెప్పిందో దాన్ని చేస్తుంది, బుర్ర అన్నట్టు నడిపిస్తుంది. ఇందులో ప్రధానం ఏది అంటే, చూడకూడనిది పొరపాటున చూసినా బుద్ధి అటువైపుకు వెళ్ళొద్దు అని పగ్గాన్ని పట్టింది అనుకోండి, వెళ్ళదు, ఆగుతుంది గుర్రం. బుద్ధి వక్రించింది అనుకోండి, బుద్ధి నిర్ణయం చేస్తుంది, సరే వెళ్ళని పగ్గం అట్లా ఆగింది అనుకోండి, వెళ్ళిపోతుంది రథం, పతనం అయిపోతాడంతే. అందుకే అన్నిటికన్నా మనిషికి ఏది ప్రధానము అంటే బుద్ధి ప్రధానం. బుద్ధి ఎప్పుడూ సక్రమంగా ఉండాలి. అందుకే మీరు ఏ పూజ చేశారన్న దానితో సంబంధం ఉండదు. మీరు ఏ పూజ చెయ్యండి, చిట్ట చివర మాత్రం ఒక మాట అడుగుతారు, దాన్నే మంత్రపుష్పం అంటారు. అందుకే చేత్తో పువ్వులు పట్టుకుని ఆఖరణ అడుగుతారు. ఏమన్నాడు? ఏదో దుర్గాదేవిని పూజ చేశామనుకోండి శారదా నవరాత్రుల్లో, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటారు అని పువ్వులు విడిచిపెట్టేస్తారు. మంత్రపుష్పం చెప్పారు అంటే ఆఖరణ ప్రచోదయాత్, ఆ దుర్గమ్మ మా బుద్ధులను ప్రేరేపించుగాక, ఆ దుర్గమ్మ మమ్మల్ని అనుగ్రహించాలి. అందుకే రుద్రాభిషేకం చేస్తే శివ సంకల్పమస్తు శివ సంకల్పమస్తు అని అన్ని మాటలు చెప్తారు మహన్యాసంలో. ఆ పరమశివుని యొక్క అనుగ్రహము చేత మా బుద్ధులు మంచి వైపునకు ప్రేరేపింపబడుగాక, మా బుద్ధి ఎప్పుడూ మంచిని కోరుగాక, చెడు వైపుకి మనసుని ఇంద్రియాలని తిప్పకుండుగాక. సరే అలా అనుభవించు అందనుకోండి, ఒక్కసారి బుద్ధి అందా ఇరుక్కుపోతాడంతే, పాపకర్మల వైపుకి వెళ్ళిపోతాడు. అందుకే మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా. ఆనందం అనేటటువంటిది మనిషిలోంచి పుట్టే కోరిక 3 కారణముల చేత పుడుతుంది. ఒకటో స్థాయి దేనికి పుడుతుంది అంటే దీని సుఖం కోసం పుడుతుంది. మొదటి కోరిక దీనికి వస్తుంది, ఇది బాగుండాలని కోరుతుంది.
ఎందుకో ఈ ప్రసంగాలన్నీ హాయిగా ఇంటి పట్టున కూర్చుంటే సుఖంగా కూర్చోవచ్చు కదా, ఈ తిరుగుడు ఏమిటి, ఈ ప్రసంగాలు ఏమిటి, ఎందుకు వచ్చిన అల్లరి అంటే శరీరం సుఖపడాలి. ఏసీ ఉంటే బాగుండండి అంటుంది, అంటే శరీరానికి చల్లగా ఉండాలి. బా ఎంతసేపు అండి ప్రయాణం అంటుంది, అంటే అలా కూర్చోవడం ఇష్టపట్టాలా, కాసేపు పడుకుందాం, శరీరాన్ని చాపుకుని అంటుంది. మొదటి కోరిక దేని గురించి అడుగుతుంది అంటే శరీరం గురించి అడుగుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీని గురించి అడిగేటటువంటి కోరికలకి అంతు ఉండదు. మనస్సు పగ్గాలు సంకల్ప వికల్పం చేస్తూ ఉంటాయి, అటు కదుపుతాయి ఇటు కదుపుతాయి. అందుకే అది కదిపేటప్పుడు ఈ పగ్గాలు మరి లాగుతూ ఉంటారు కదా, ఇలా 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 లాగుతూ ఉంటారు. అటు తలని లాగుతూ ఉంటుంది, గుర్రం తలని, ఇటు ఈ చెయ్యి లాగుతూ ఉంటుంది. లాగుతున్నప్పుడు అట ఇట, అది సంకల్పం ఇది వికల్పం, ఒకటి చెప్తుంది వదిలేస్తుంది, చెప్తుంది వదిలేస్తుంది, ఒకటే చెప్పదు, అనేకం చెప్తూ ఉంటుంది. ఈ శరీరానికి సంబంధించి ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, కొబ్బరికాయ పచ్చడి చేశాను అన్నారనుకోండి, కొబ్బరికాయ శనగపప్పు వేస్తే బాగుండేది అంటే ఇది తినడానికి బాగుండాలి. ఈ శరీరానికి సంబంధించిన సుఖాలు అనంతంగా అడుగుతుంది. మీరు తీరుస్తూ వెళ్ళిపోవడం ఒక్కటే అలవాటు చేశారనుకోండి, అగ్నిహోత్రంలో నెయ్యి పోయడం, అది దానికి అంతు ఉండదు, అగ్ని ఆరదు, ఎంత పోసినా భగ్గుని లేస్తూ ఉంటుంది. ఆ తర్వాత స్థాయిలో నియంత్రించారనుకోండి, ఎన్నాళ్ళు ఈ దిక్కుమాలిన కోరికలు, ఈ శరీరాన్ని పణంగా పెట్టకపోతే ఇది సొక్కిపోతుందని గోశాలకు వెళ్ళి శ్రమదానం చేయకపోతే, గురువుగారని చెప్పి శ్రమదానం చేయకుండా కూర్చుంటే, అయ్యో గురువుగారు వెళ్ళిపోవడం ఏంటంటే మీరు కూర్చోండి మేము చేస్తామంటే గురువుగారు ఏమైపోతాడు, పాడైపోడు. మరి ఆయనకి శరీరం లేదు, ఆయన చెయ్యొద్దు, ఆయన చెయ్యాలి, ఆయనకి శరీరం లేదు, మరి ఆయన చెయ్యాలంతే వెళ్ళి, అంతేకాని నేను ఒక్కడిని చేయనండి అంటే మంచిదే కూర్చో, ఎందుకు పనికి రాకుండా పోతావు. ఆ శరీరం వల్ల ఏం సాధించావు, గంట కూర్చుని వెళ్ళిపోతుంది అంతే. అదే మట్టి తట్టు ఎత్తినవాడు ఎవడో వాడి జీవుడు తరిస్తాడు. శరీరాన్ని దాటిందనుకోండి మనసుకి సుఖాన్ని అడుగుతుంది. మనసుకి సుఖం అంటే ఈ పాట విందాం, ఆ పాట వింటే ఏమొచ్చిందే, త్యాగరాజస్వామి వారి కీర్తన వినవే అన్ననుకోండి, అబ్బా త్యాగరాజస్వామి కీర్తన మనకేమర్థం అవుతుంది, ఇది అనుకో గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద పుట్టుంది, పుట్ట మీద పెట్టుంది, అర్థం అవుతుంది, విను. ఇవే వినమంటుంది ఎంతసేపు. ఇవి ఎంతసేపు వింటే మాత్రం నీకేమొచ్చింది, ఉయ్యాల ఎక్కి ఎంతసేపు ఊగితే కాశీ పెడతావు, రైలు ఎక్కితే కాశీ పెడతావు. మనసుకి నాకు ఇది బాగుంది కాబట్టి అది ఉపకారం చేసినా చేయకపోయినా ఇదే చేస్తానంట. నేను ఒక్క చెవికి చెప్పా, ఇంకా అలా ఇంద్రియాలకు ఎన్ని లక్షలు ఉంటాయో. అది మనోస్థాయిలో ఏమిటి సాధిస్తావు, జీవుడికి ఏం ఉండదు దానివల్ల. కానీ కొన్ని తీర్చకుండా సాధ్యం కాదు, కానీ దాన్ని పట్టుకోవద్దని శాస్త్రం అనడానికి రహస్యం అక్కడ ఉంటుంది. అంతిమంగా జీవుడికి ఏమిటి ప్రయోజనం అన్నది ప్రశ్న. మూడో స్థాయి ఉంటుంది, అక్కడ ఏమడుగుతాడంటే నా జీవుడికి ఉపకారమేమి అని అడుగుతాడు. ఇది చేస్తాను, ఈ జీవుడు ఎప్పుడు ఈ శరీరంలో ఉండడుగా, ఓ 20 ఏళ్ల తర్వాత అయినా ఇది వదిలేస్తాడుగా, వదిలేసిన తర్వాత ఈ జీవుడికి ఏమైనా ఉపకారం జరుగుతుందా, ఏమైనా ఉత్తమ లోకాలకు ఎడతాడా, వచ్చే జన్మలో భార్యాబిడ్డలకి అన్నం సంపాదించి పెట్టగలుగుతానా, పుణ్యంతో ఆరోగ్యంగా ఉండగలుగుతానా, భయంకరమైన జన్మలలోకి వెళ్లకుండా ఉంటానా, ఆరోగ్యంగా ఉంటానా, దానికి తగిన పని ఏమిటో చెప్పండి, అది చేస్తాను. ఇప్పుడు తను సుఖపడడానికి కాదు కోరికే, తన జీవుడి యొక్క అభ్యున్నతి కొరకు కోరికే, దాన్ని కోరికే అని పిలవరు. ఎందుకంటే జీవుడి అభ్యున్నతి కొరకు చేసే ప్రతి పని ఇతరులకు ఉపకారం అయిపోతుంది. నా జీవుడు బాగుపడాలని నా దగ్గర 4 పంచెలు ఉంటే 2 పంచెలు ఇచ్చేసాను అనుకోండి, ఇప్పుడు నా జీవుడు బాగుపడ్డం మాట దేవుడు ఎరుగు, ఇంకో 2 పంచెలు ఎవరికో ఇచ్చానా, అందుకే ఇక దాన్ని కోరికే అని పిలవరు ఆ స్థాయికి వెడితే. ఇది బుద్ధి అంటారు. బుద్ధి ఎదగలేదురా వీడికి అంటారు, వీడికి బుద్ధి ఎదగలేదురా అంటారు. బుద్ధి ఎదగలేదురా అంటే అర్థం ఏమిటంటే వీడికి తరించడం రాలేదు, ఎప్పుడు ఏది కోరుకోవాలో ఎలా ఎదగాలో చేత కాకుండా ఉండిపోతున్నాడు. ఇది బుద్ధి ఎక్కడ కలుగుతుందో, బుద్ధి ఎక్కడ పండుతుందో అక్కడ సిద్ధి సంభవిస్తుంది. ఎవరి దగ్గర ఎలా ఉంటాలో అలా ఉంటేనే కదండి కూతురు పెళ్ళి అవుతుంది. ఆయన ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర ఇలా ఉండాలి గౌరవంగా. మరి ఉండి తను కాబట్టి అన్నం పెట్టేది, అయ్యో రండి భోజనం చేయండి, కోప్పడితే ఎలాగండి అంటూ ఉండాలి, అంటేనే సిద్ధి. ఆ తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత చిన్న బుద్ధులు పోనిద్దరు అంటాడు. కోప్పడ్డాడు అనుకోండి రగడ జరగదు. అక్కడ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే సిద్ధి, అమ్మయ్యా కార్యం పూర్తయింది. ఆ సిద్ధి కలగాలంటే బుద్ధి ముందు ఉండాలి. ఈ బుద్ధిని ఇచ్చేవాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు.
ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇప్పుడు నేను ఉపన్యాసం మొదలు పెడితే ఉపన్యాసంలో ఏం చెప్పాలి అన్నదానికి కావలసినటువంటి ఆలోచన నాకు తట్టడం దగ్గర నుంచి నా జీవితం సిద్ధి పొందడం వరకు ఆయన సిద్ధి పొందేశారండి అంటారు. సిద్ధి పొందడం అంటే పండిపోవడం. ఆయన పండిపోయాడండి జీవితంలో అంటారు. పంటలు వేసుకున్నామండి అంటారు. పంట పండిందండి అంటారు. అంటే చివరకు వచ్చేసింది, చేతికి వచ్చేసింది. అంటే ఆయన జీవితం తరించిపోయింది. ఆయన ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరిపోయాడు. ఈ బుద్ధి సిద్ధి ఎవరిస్తారు అంటే విఘ్నేశ్వరుడు ఇస్తాడు. ఆ బుద్ధి సిద్ధి పక్కన భార్యలుగా కూర్చుని ఉండాలా? ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం పక్కన అక్కర్లా. ఎందుకని? ఎటువైపు దంతం లేదో అటువైపు అమ్మవారు ఉందని గుర్తు. ఎంత విచిత్రం ఆ మూర్తి ఉపాసన అసలు. కాబట్టి ఇప్పుడు అసలు ఆయనని పూజ చెయ్యని వాళ్ళు, ఆయన వలన ఉపకారమును పొందనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందుకే విధీంద్రాది మృగ్యా అన్నారు శంకరులు. ఆయన వలన ఉపకారమును పొందనివాడు కాని, ఆయన ఉపకారము నాకు అక్కరలేదన్నవాడు కాని లోకమునందు ఉండడు. అందరూ ఆయన వలన ఉపకారమును పొందవలసిన వారే తప్ప నాకు విఘ్నేశ్వరుడి ఉపకారం అక్కర్లేదండి అనేటటువంటి వాడు లోకమునందు ఉండడు. ఎందుకంటే మీరు ఒక్కటి బాగా పట్టుకోవాలి. అసలు మనిషి జన్మలో తనంత తాను ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవలసిన అవసరం లేకుండా వచ్చేటటువంటి విషయాలు చాలా మటుకు స్వార్థంతో కూడుకున్నవే ఉంటాయి. ఇప్పుడే నువ్వు దాచేసుకోరా అని ఎవరు చెప్పక్కర్లేదు, వాడే దాచేసుకోవడం మొదలు పెడతాడు. అబద్ధాలు ఆడకరా, అబద్ధాలు ఆడరా అని ఎవరు చెప్పక్కర్లేదు, అబద్ధాలు వాడే ఆడతాడు. నిజం చెప్పరా అని ఎవడన్నా చెప్పాలి. అంతేగాని ఏమండి మీరు అబద్ధం చెప్పండి సార్, ఏమిటి జీవితంలో ఒక్క అబద్ధం చెప్పరు సార్ అని ఎవరికి చెప్పక్కర్లేదు. అబద్ధాలు ప్రతివాడు ఆడతాడు. మంచి చెప్తే కానీ రాదు, చెడు చెప్పకుండా వస్తుంది. చెప్పకుండా వచ్చేటటువంటి చెడుని తొలగించి మంచిని ఇచ్చి, ఆయన అంత పెద్ద రూపంతో ఉన్నవాడు నింద్యమైన జీవితం అంటే 10 మందితో తిట్టబడే జీవితంలో ఉన్నవాడిని మహానుభావుడని లోకమంతా 2 చేతులు ఎత్తి నమస్కరించేవాడిగా చేస్తాడు. అందుకే ఎలక వాహనం ఏమైనా సమంజసంగా ఉంటుందండి? ఆయనకి వాహనంగా ఏది ఉండాలి? ఏనుక్కు. అసలు ఏనుక్కి వాహనం ఉండాలి అంటే ఎంత పెద్దది ఉండాలి? లోకంలో ఏనుక్కన్నా పెద్ద ప్రాణి లేదు. ఇంకా అది ఎక్కి కూర్చోవాలంటే ఎంత పెద్ద ప్రాణి ఉండాలి? దానికి ఓ పెద్ద రథం ఉండాలి. ఆ రథాన్ని లాగడానికి ఇంకో 50 ఎద్దులో 100 ఎద్దులో కట్టాలి దానికి. కానీ మరి ఆయన దేని మీద కూర్చుంటున్నాడు? ఎలక మీద కూర్చుంటున్నాడు. చచ్చి ఉడుకోదు అది నిద్ర కప్పుకుని. మరి ఏనుగు ఏమిటి, ఎలకెక్కి వెళ్ళడం ఏమిటి? మన అందరం ఎలక మీద ఏనుగు ఎక్కుతుందండి, విఘ్నేశ్వరుడు అండి, ఎలక వాహనం అండి అని దానికి నమస్కారాలు పెట్టడం ఏమిటి? అంటే అది ఎవరో కాదు, అది నింద్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనంత తానుగా ఎప్పుడూ చెయ్యకూడని పనులు చేస్తూ బ్రతికేటటువంటి స్వభావము కలిగినవాడు. మీరు ఏమనుకోకపోతే మీరు అని నేను అనలేను కాబట్టి నేను, మీరు కొద్దిగా విశాల హృదయంతో ఒప్పుకుంటే మనం. ఎందుకు నింజుడు ఎలకేం చేస్తుంది? బొరియలు ఎడుతుంది. మనం ఏం చేస్తాం? ఇల్లు కట్టుకోవాలంటే శంకుస్థాపన గొయ్యి తీస్తాం ముందు. పంట పండాలి, నాగలతో భూమి మీద గాడి పెడతాం. ఎప్పుడో 6 నెలల క్రితం కొనుక్కున్న పాల ప్యాకెట్లో పాలన్నీ తీసేసి అందులో నీళ్లు పోసి కడిగేసి దొంతర పెట్టి ఎవడో బఠానీలు అమ్మేవాడు వచ్చాడు, వాడికి ఇస్తానని చెప్పి దాచుకుంటాడు. ఎప్పుడో 6 నెలల తర్వాత ఇవి ఇచ్చి దోషుడు బఠానీలు కొరుక్కు తింటాడు. దానికోసం ఈ కవర్లన్నీ దాచుకుంటాడు. నేను చూసా ఒక ఇంట్లో. ఎందుకండి ఇవన్నీ అంటే బఠానీలు వాడికి ఇవ్వడం కోసం అండి అన్నాడు ఆయన. అలా దాచుకుంటాడు. ఎలకేం చేస్తుంది? దాని అసాధ్యం కూడా ఆఖరికి వెండి నాగేంద్రుడికి పాలు పోస్తే ఇంట్లో ఆవు పాలు దాని మీద సారిక కట్టే కాబట్టి వెండి నాగేంద్రుడిని ఎత్తుకుపోయి దానికి అలుగులో పెట్టుకుంటుంది. దానికి పావును చూస్తే భయం, కానీ నాగేంద్రుడిని ఎత్తుకుపోతుంది. దానికి ఎందుకు ఏం చేసుకుంటుంది నాగేంద్రుడిని? దానికి అక్కర్లేదు. మనని ఎవడు నమ్ముతాడో వాడినే మోసం చేస్తాం. ఎవరింట్లో ఉంటుందో వాడి వేళ్లే కొరుకుతుంది ఎలక. నేను ఏలూరులో ఒకప్పుడు ఒకళ్ళ ఇంట్లో పడుకున్న రాత్రి, ఆయన పడుకోబోయే ముందు చెప్పాడు నాకు దిక్కుమాలిన మాట. ఏమంటే ఎలకలు ఉన్నాయి, వేళ్లు కొరుకుతాయి, జాగ్రత్త అన్నాడు. ఇంకా నిద్ర ఏం పడుతుంది? వీడు ఎలకలు ఉండడం ఏమిటి, వేళ్లు కొరకడం ఏమిటండి బాబు అన్నాను. అంటే ఏం చేయనండి, ఇంటి నిండా ఏం చేసినా ఎలకలే, అవి వేళ్లు కొరుకుతాయండి అన్నాడు. నిజంగా కొరికిందో రాత్రి వేళ వచ్చేది. అది ఏమిటో మరి, ఆ యజమాని వేళ్లు కొరుకుతాయి రాత్రిళ్ళు. ఆ ఎలుక ఎవరు యజమానో ఎవడింట్లో అదుంటో వాడి చూరులోనే ఉంటుంది, వాడింట్లోనే పట్టుకుపోయి తినేస్తూ ఉంటుంది, వాడి వేళ్లే కొరికేస్తుంది. నా అంత భద్రంగా ఎవ్వరూ లేరనుకుంటుంది, ఎక్కువ సంతానానికి అంటుంది.
నేను ఆ మాట ఎందుకు అనాలి? అది బొరియలో ఉంటుంది, మనలాగే చీకట్లో ఉంటుంది, మనము అజ్ఞానంలో ఉంటాం. మృత్యువు రాదని ధైర్యంగా ఉంటాం. పిల్లి ఎక్కడ వస్తుందిలే నాకు తెలిసిపోతుంది అనుకుంటుంది. కాళ్ళకి చప్పుడవ్వకుండా పాదాలలో మాంసపు తిత్తులున్న పిల్లి కలుగు దగ్గర కూర్చుని టక్కును పట్టేస్తుంది ఎలకని. మృత్యు ఎప్పుడు వస్తుందో చడి చప్పుడు లేకుండా వచ్చి ఎత్తుకుపోతుంది మనని. ఎలకకి మనకి ఏమిటి తేడా? కానీ ఇలాంటి ఎలక, ఇన్ని దుష్ట లక్షణాలు ఉన్న ఎలక, ఇంత నల్లటి ఎలక విఘ్నేశ్వరుణ్ణి మాత్రం తన మీద పెట్టుకుంటే అనింద్యుడైపోయి విఘ్నేశ్వరుడితో సమానంగా పూజింపబడుతున్నాడు. మనం ఎంత సంసారంలో ఉండి ఏమీ తెలియని వాళ్ళమైనా గుండెల్లో విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకుని గౌరవించి నమస్కరించడం మొదలు పెడితే మనం కూడా నింజులము కాని అనింజులమైన ఎలకలమవుతాం. వహించుట అంటే ఆయనని లోపల పెట్టుకొనుట, గుండెల్లో పెట్టుకోవడం. ఎలక మీద ఏనుగు కూర్చున్నట్టు ఇంత చిన్న గుండెలో పరమాత్మ వచ్చి కూర్చుంటాడు విఘ్నేశ్వరుడు. కూర్చుని మన బతుకులు పండిస్తాడు. ఆయన కూర్చున్న ఎలక జోలికి పిల్లి కూడా వెళ్ళదు. ఎందుకని? విఘ్నేశ్వరుడు కూర్చుని ఉన్నాడు. ఏనుగే కూర్చుంది, పరబ్రహ్మం కూర్చున్న ఎలక దగ్గరికి ఎవరెడతారు? సింహం కూడా దాన్ని ఏం చేయలేదు. ఆయన గుండెలలో ఉండగా చెనకగలిగిన వాడు ఉండడు, అది అనింద్యుడు. ఇప్పుడు నాకు చెప్పండి, అసలు ఆయనని కొలవనివాడు, ఆయన అనుగ్రహము పొందనివాడు, ఆయన ఉపకారము లేకుండా తరించగలిగిన వాడు లోకమనందు ఎవరైనా ఉంటాడా? అది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. అందుకని విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే, ఆయన గణేశ్వరుడు సుమా అంటున్నారు. ఏమిటి గణేశ్వరుడు అంటే? రేపు సాయంకాలం 6:30కి కలుసుకున్నప్పుడు మళ్ళీ ప్రారంభం చేసి చెప్తాను. ఒక్క శ్లోకం పూర్తి చేసినా నేను భాగ్యవంతుడినే. కాబట్టి ఏమి చెప్పాను అంటే, మీకు 2 రోజుల నుంచి సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే. రేపు చెప్తాను. విధత్తం శ్రియం కాపి కళ్యాణమూర్తి. ఏం అడుగుతున్నారు శంకర భగవత్పాదులు మనందరి పనుకున? ఎందుకు ఆ శ్లోకం అంత గొప్పదైంది అన్నదాన్ని రేపు పూర్తి చేస్తాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.